జూన్ 12 తారీఖు భారతదేశంలో అహ్మదాబాద్ ఎయిర్ క్రాష్ గురించి మనందరూ తెలిసిందే. ఆ బాధ మన మనసులో ఇంకా మిగిలే ఉంది. ఆ రోజున ఆ ఎయిర్ క్రాఫ్ట్ బోయింగ్ 787 డ్రీమ్ లైనర్. దీనికి సంబంధించి ఒక కథనం వెలువడుతోంది. బోయింగ్‌లో పనిచేసిన ఒక ఎంప్లాయీ దాదాపు 32 సంవత్సరాలు ఆయన పనిచేశాడంట. జాన్ బార్నెట్. ఈయన బోయింగ్‌లో క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్‌లో సీనియర్ ఆఫీసర్ అంట. బోయింగ్ ప్రొడక్షన్‌లో ముఖ్యంగా ఎయిర్ క్రాఫ్ట్ మ్యానుఫ్యాక్చరింగ్‌లో చాలా సేఫ్టీ కన్సర్న్స్ ఉన్నాయి. ప్యాసింజర్స్ జీవితాలు రిస్క్‌లో ఉన్నాయని చెప్పి బోయింగ్ వాళ్ళకి మొదటి నుంచి చెప్తున్నారంట. అయినా వాళ్ళు వినలేదు. 2017లో ఆయనకి విసుగెత్తి కొన్ని కారణాల వల్ల రిజైన్ చేశాడంట. కానీ ఈయన ఎప్పుడైతే విజిల్ బ్లో చేశారో, ఎప్పుడైతే బోయింగ్ 787 డ్రీమ్ లైనర్‌లో ఉన్న లోపాలు వెలికి తీశాడో, బయటికి చెప్పాడో, బోయింగ్ వాళ్ళకి చెప్పాడో, బోయింగ్ చాలా రిటాలియేటరీ పనులు చేస్తుందని చెప్పి ఆయనే చాలా సార్లు ఎలిగేషన్స్ కూడా వేశాడంట. బోయింగ్‌కి ఈ జాన్ బార్నెట్‌కి మధ్య చాలా పెద్ద లీగల్ డిస్ప్యూట్స్ జరుగుతున్నాయంట. అయితే అనుమానాస్పదంగా గత సంవత్సరం మార్చి 2024లో జాన్ బార్నెట్ సూసైడ్ చేసుకున్నాడు. దాంతో సూసైడ్ చేసుకున్న ఈ విజిల్ బ్లోయర్ జాన్ బార్నెట్ యొక్క తల్లి బోయింగ్ మీద కేసేశారంట. అతని చావుకి బోయింగే కారణం. ఇదొక రాంగ్ఫుల్ డెత్ అని చెప్పి కేసేశారంట. రీసెంట్గా తెలుస్తుంది బోయింగ్ చాలా తెలివిగా, చాలా కాన్ఫిడెన్షియల్గా ఒక సెటిల్మెంట్కి వచ్చిందంట వాళ్ళ ఫ్యామిలీతో. $50,000 సెటిల్మెంట్ అంట. $50,000 ఇచ్చేసి మా పైన కేసు తీసేయమని బోయింగ్ చెప్పిందంట. బోయింగ్ అతను చనిపోయినప్పుడు కండోలెన్సెస్ చెప్పిందే కానీ అతని ఎలిగేషన్స్కి సంబంధించి ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వలేదంట. అయితే చాలామంది ఇప్పుడు బోయింగ్ వల్ల అతను చనిపోయాడా, బోయింగ్ పెట్టిన ప్రెషర్ వల్లే అతను సూసైడ్ చేసుకున్నాడా, అతను చావు వెనకాల బోయింగ్ ఉందా అని చెప్పి చాలామంది అంటున్నారనమాట. కానీ బోయింగ్ కంపెనీ మాత్రం ఆయన ఆరోపించిన విషయాల్లో చాలా సైలెంట్గా ఉందన్నమాట. బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ విమానాల తయారీలో చాలా లోపాలున్నాయని, ముఖ్యంగా నాణ్యతా లోపాలు, భద్రతా లోపాలు ఉన్నాయని చెప్పి ఆయన చాలాసార్లు ఎత్తి చూపించారంట. దాంతో ఆయన విషయంలో బోయింగ్ చాలా కఠినంగా వ్యవహరించిందని, దాంతో మనస్తాపం చెంది జాన్ బార్నెట్ సూసైడ్ చేసుకున్నారని కూడా కథనాలు వస్తున్నాయన్నమాట.